హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన హరోం హరా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సినిమా వర్త్ వాచింగ్, మూవీ ఏంటి పెద్ద పెద్ద సినిమా సీన్స్ని కాపీ చేసిందా, ఇంతకీ ఈ మూవీ వీకెండ్కి చూడొచ్చా లేదా? దానికంటే ముందు ఇక మన రివ్యూ దగ్గరకు వస్తే, కుప్పం అనే నగరంలో తమ్మిరెడ్డి అనే అతను ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో అక్కడ కాలేజీలో పనిచేయడానికి వచ్చిన సుబ్రహ్మణ్యం అనుకోని ఒక కారణంగా ఈ ఇల్లీగల్ గన్స్ స్మగ్లింగ్ వ్యాపారంలో చేరడం జరుగుతుంది. అలానే అందులో ఒక కింగ్డమ్ ఎలా ఏర్పరచుకున్నాడో ఈ సినిమా ద్వారా మనం చూడొచ్చు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ దగ్గరకు వస్తే, యాక్టింగ్ డన్ బై సుధీర్ బాబు. తను ఇప్పుడు దాకా చేసిన మూవీస్లో బెస్ట్ యాక్టింగ్ ఈ మూవీలో చేశాడు. ఇక మాల్విక శర్మ ఒక మంచి సపోర్టింగ్ రోల్ చేసింది. ఇక సునీల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక సినిమాలో కుప్పం అనే నగరం చిత్తూరు దగ్గర లొకేట్ అవడంతో సినిమా అంతా చిత్తూరు యాసలో ఉంటుంది. మనకి లాస్ట్ టైం ఈ జోనర్లో పుష్ప వచ్చింది. అలాగే గన్స్ వ్యాపారం ఆ వరల్డ్ చూస్తే మనకి కేజీఎఫ్ గుర్తుకు వస్తుంది. అలానే కొన్ని ఫైట్ సీక్వెన్స్ మనకి విక్రమ్ ఇంటర్వల్ సీన్ గుర్తుకు వస్తుంది. ఇవన్నీ చూసి ఆ పెద్ద సినిమాలతో ఈ చిన్న సినిమా కంపారిజన్ ఏంటని మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఆ సినిమా చూసి ఇన్స్పిరేషన్తో అలాంటి సీన్స్ కొంచెం రీక్రియేట్ చేశారు అంతే. మూవీ 12 crores బడ్జెట్లో ఉన్న మంచి యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అండ్ కలర్ గ్రేడింగ్ మీద బాగా వర్క్ చేశారు. నిజంగా అది అప్రిషియేట్ చేయాలి. ఇక మూవీ హైలైట్స్ దగ్గరకు వస్తే, 1. సుధీర్ బాబు యాక్టింగ్. 2. ఆ హరోం హరా టైటిల్ సాంగ్. అది వింటే మీకు కార్తికేయ 2లో కృష్ణ ట్రాన్స్ సాంగ్ గుర్తొస్తుంది. ఆ పాట మీకు ఎలా ఎక్కిందో ఈ టైటిల్ సాంగ్ కూడా మీకు అలా ఎక్కుతుంది. ఇక 3. ఫైట్ అండ్ యాక్షన్ సీన్స్. సినిమాలో ఫైట్స్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. అండ్ యాక్షన్ సీన్స్ కూడా మీద బాగానే వర్క్ చేశారు. ఇంకా ఆ డైలాగ్స్ దగ్గరకు వస్తే, మూవీలో బలవంతుడికి ఆయుధం అవసరం అయితే బలహీనుడికి ఆయుధమే బలం. కత్తి ఉంటే పొడిచేకి పోయినోడు భయపడతాడు, తుపాకీ ఉంటే చుట్టూరు అందరూ భయపడతారు. అలానే యుద్ధం ఎవరితో అయినా చేయొచ్చు, ఆయుధాలు చేసేవాడితో కాదు. ఇలాంటి డైలాగ్స్ మనకి మంచి హై ఇస్తుంది. అలాగే సినిమాలో డైలాగ్స్ బాగా పనిచేసాయి కూడా. ఇంకా ప్లస్ అండ్ మైనస్ దగ్గరకు వస్తే, ప్లస్ యాక్షన్ అండ్ ఫైట్స్ ముందుగా చెప్పినట్టు. ఇంకా 2 బీజిఎం అండ్ సాంగ్స్. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలో సాంగ్స్ 2 బాగున్నాయి. ఇంకా డైలాగ్స్ దగ్గరకు వస్తే, ఇప్పుడు చెప్పినట్టు ఆ 3 డైలాగ్స్, అలాగే సినిమాకు ఉన్న డైలాగ్స్ కూడా బాగున్నాయి వినడానికి. ఇంకా మైనస్ దగ్గరకు వస్తే, విలన్ క్యారెక్టరైజేషన్. ఆ విలన్ క్యారెక్టరైజేషన్ ఫస్ట్లో చూస్తే మనకు కొంచెం భయపెట్టే వాళ్ళు ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్ సరిగ్గా యూస్ చేసుకోలేదు. మనం అతను చూస్తే ఎక్కడో కొంచెం తప్పు చేశారు అనిపిస్తుంది. అతను చూస్తే భయపడాలా జాలిపడాలా మనకు అర్థం కాదు. ఇంకా 2 వచ్చేసి కొంచెం రన్ టైం తగ్గిస్తే బాగుంటుంది. సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 34 minutes. అందులో కొంచెం ఒక 25 minutes తగ్గిస్తే మూవీ నిజంగా బాగుండేది. ఇంకా హై ఇచ్చేది, అలాగే మంచి స్మూత్గా వెళ్ళిపోయేది. ఇక మన ఆర్బిటింగ్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3.25 out of 5 stars. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.